చేస్తున్నారా? ఎస్ సార్ నో? చేస్తున్నారా? ఏమ్మా? సర్క్యూట్ డయాగ్రామ్ సార్. యా. మిగతా వాళ్ళు ఓకే, స్టార్ట్ చేసేద్దాం అమ్మా క్లాస్. ఓకేనమ్మా, స్టార్ట్ చేసేద్దాం క్లాస్ని. ఓకే, ఓకే. సో లాస్ట్ క్లాస్ మండే మనం ఏం చూసుకుందాం అమ్మా? సో ఒక సర్క్యూట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 3 ఫేజ్ బ్యాలెన్స్ సర్క్యూట్ ఇచ్చాడు. సో 3 ఫేజ్ బ్యాలెన్స్ సర్క్యూట్ కాబట్టి దాని ఈక్వలెంట్ సర్క్యూట్ ఏం తీసుకున్నాడు? ఓన్లీ సింగిల్ ఫేజ్ మాత్రమే తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? ఓన్లీ సింగిల్ ఫేజ్ లో మనకి ఏమి ఇచ్చాడు? సోర్స్ సైడ్ ఒక జనరేటర్ సైడ్ ఒక ఇంపిడెన్స్, అలాగే లైన్ ఒక ఇంపిడెన్స్, అలాగే సోర్స్ సైడ్ ఒక ఇంపిడెన్స్, లోడ్ సైడ్ ఒక ఇంపిడెన్స్ అన్ని ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు? 120 అట్ అన్ యాంగిల్ 0 ఇచ్చాడు. ఓకే. సో ఇప్పుడు మనకి ఏ ఫేజ్ ఇచ్చాడు? మన ఏమి క్యాలిక్యులేట్ చేయమన్నాడు? లైన్ కరెంట్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇంకేం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? ఫేజ్ వోల్టేజ్ అండ్ లైన్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఎక్కడ? సోర్స్ సైడ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, అలాగే లోడ్ సైడ్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు? సో ఫస్ట్ Z5 క్యాలిక్యులేట్ చేశారు. లాస్ట్ క్లాస్ లో మీరు ఎక్కడితో ఆఫ్ చేశారు? Z5 క్యాలిక్యులేట్ చేసి ఆఫ్ చేశారు. Z5 ఈక్వల్ ఏంటి? 0.2 అంటే ZGA ప్లస్ ZLA ప్లస్ ZA. సో అక్కడితో క్యాలిక్యులేట్ చేసి ఆఫ్ చేశారు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? లైన్ కరెంట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. లైన్ కరెంట్స్ అంటే ఏంటి? ఈ లైన్ లో ఫ్లో అవుతున్న కరెంట్. సో ఈ లైన్ లో ఫ్లో అవుతున్న కరెంట్ అంటే ఏంటి? సింపుల్ గా మీరు ఏం చెప్పొచ్చు? ఇక్కడ ఉన్న వోల్టేజ్ మైనస్ ఇక్కడ ఉన్న వోల్టేజ్ VN డివైడెడ్ బై ఈ టోటల్ ఇంపిడెన్స్ అని చెప్పొచ్చు కదా. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఉన్న మనకి ఇక్కడ ఉన్న వోల్టేజ్ అంతా 120 అట్ అన్ యాంగిల్ 0. VN ఏమవుతుంది? వోల్టేజ్ బ్యాలెన్స్డ్ కండిషన్ లో VN వోల్టేజ్ ఏమవుతుంది? VN విల్ బి ఆల్వేస్ బి 0. ఎప్పుడు బ్యాలెన్స్డ్ కండిషన్ అవుతేనే. వేరేస్ అన్బ్యాలెన్స్డ్ కండిషన్ ఇచ్చారు అనుకోండి, అంటే మీకు ఇలా 3 ఫేజ్ సర్క్యూట్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఇక్కడ VN వాల్యూ అనేది తీసుకోవాలి మీరు. ఓకే, ఈ పాయింట్ మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ కండిషన్ ఇచ్చారో, లేదు అంటే ఇలా సింగిల్ ఫేజ్ సర్క్యూట్ ఇచ్చి బ్యాలెన్స్డ్ అనకపోయినా మీరు ఏం చేస్తారు? అది బ్యాలెన్స్డ్ అని తీసుకోవాలి. యాక్చువల్ మన ప్రాబ్లంలో ఈ బ్యాలెన్స్డ్ కండిషన్ అని చెప్పి ఇవ్వలేదు. సో నేను మీకు తర్వాత బ్యాలెన్స్డ్ అని మీకు చెప్పాను. ఎక్స్క్యూజ్ మీ. సో మనకి ప్రాబ్లంలో ఈ బ్యాలెన్స్డ్ కండిషన్ ఇవ్వలేదు, కానీ ఏమి ఇచ్చాడు? ఓన్లీ సింగిల్ ఫేజ్ సర్క్యూట్ ఇచ్చి లైన్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో మీరు ప్రాబ్లం చూసారంటే లైన్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయమంటే ఏంటి? ఓన్లీ సింగిల్ ఫేజ్ సర్క్యూట్ ఇచ్చాడు కాబట్టి ఏంటి దాని అర్థం? లైన్ వోల్టేజ్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయగలం? ఏదో 3 ఫేజ్ ఇస్తే క్యాలిక్యులేట్ చేయగలం. సో 3 ఫేజ్ లో మనం లైన్ వోల్టేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయగలం. సింగిల్ ఫేజ్ లైన్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయడం. సో ఇక్కడ 3 ఫేజ్ సర్క్యూట్ కాబట్టి ఇది ఓన్లీ మనకి ప్రాబ్లంలో సింగిల్ ఫేజ్ సర్క్యూట్ వాల్యూస్ మాత్రం ఇచ్చారు కాబట్టి ఈ ప్రాబ్లం మనం ఎలా తీసుకున్నాం? బ్యాలెన్స్డ్ కండిషన్ తీసుకున్నాం. సో ఈ పాయింట్ అందరికి క్లియర్ కదా? ఈజ్ ఇట్ క్లియర్? ఈ పాయింట్ క్లియర్ అమ్మా? ఓన్లీ శ్రీరామ్ ఒక్కడే మాట్లాడుతుంది, ఇంకెవ్వరు క్లాసులో లేరా? నాకు అర్థం కాదు. ఆల్రెడీ ఒక క్లాస్ వేస్ట్ అయింది. దీని గురించి మాత్రమే మనం ఒక క్లాస్ వేస్ట్ చేసాం. ఆల్రెడీ మన సిలబస్ ల్యాకింగ్ లో ఉన్నాం. మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఈసీఏ 1 కవర్ చేస్తూ ఈసీఏ 2 చెప్పాలని చెప్పాను. అయినా మీరు నాకు రెస్పాన్స్ ఇవ్వకపోతే
నేను ఎవరు చెప్తున్నానో నాకు అర్థం కాదు, అందులోనే చెప్పేవన్నీ ప్రాబ్లమ్సే, ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది అంతే. లాస్ట్ క్లాస్ ఏమో ఒక 20 మినిట్స్ ఏమో క్యాల్సి మీరు ఇన్స్టాల్ చేయడానికి వేస్ట్ చేస్తాం మనం. క్యాల్సి తెచ్చుకోమని చెప్పారు, కొన్ని లేవు, కొన్ని దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా చూసారా అంటే చూడలేదు, అది కూడా నేను క్లాస్లో చెప్పి చేయించాల్సి వచ్చింది. ఇలా అయితే కష్టం అమ్మా, మీరు 1-1 చదువుకోవాలి, 1-2 చదువుకోవాలి, 2-1 చదువుకోవాలి. మళ్ళీ సాటర్డే నుంచి ఒక 1 వీక్ వరకు క్లాసులు జరగకపోవచ్చు, అన్అకాడమిక్ క్లాసులు కాకుండా ఇంకే క్లాసులు జరగకపోవచ్చు, ఎందుకంటే మేము అందరం మార్నింగ్ ఆఫ్టర్నూన్ కాలేజ్ ఇన్విజిలేషన్స్లో ఉంటాం. సాటర్డే నుంచి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సాటర్డే వరకు 1 వీక్ క్లాసులు, అంటే ఈసీఏ టు ఈఎంఎఫ్ అండ్ మెఫ్ ఈ 3 క్లాసులు జరగవు, అన్అకాడమిక్ క్లాసులు 3 జరుగుతాయి. అంటే మళ్ళీ ఇంకా సిలబస్ ల్యాగింగ్ లో అయిపోతాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నాం, అప్పుడు కూడా రెస్పాన్స్ అయిపోతారా? సో బ్యాలెన్స్డ్ కండిషన్ ఎందుకు తీసుకున్నాను అర్థమైందా? సో ఎప్పుడైతే లైన్ వోల్టేజ్ అని అడిగి సింగిల్ ఫేజ్ సర్క్యూట్ ఇచ్చాడు మాత్రం మనం మీరు ఏం చేస్తారు, దాన్ని సింపుల్ గా బ్యాలెన్స్డ్ కింద తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, లాస్ట్ క్లాస్ Z5 క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, లైన్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో లైన్ వోల్టేజ్ ఆ లైన్ కరెంట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. లైన్ కరెంట్స్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఇక్కడ ఇచ్చిన వోల్టేజ్ మైనస్ విఎన్ డివైడెడ్ బై ఇక్కడ ఉన్న ఇంపిడెన్స్ ఎంత వచ్చింది చెప్పండి, క్యాలిక్యులేట్ చేస్తారు ఎనీవన్? 120 at an angle 0 divided by 40 plus J30. క్యాల్సిలో ఉన్నాయి కదా అందరికి, ఇన్స్టాల్ చేసాం కదా లాస్ట్ టైం. 120 divided by 40 plus J30. చేస్తున్నారా చేయట్లేదా? ఎస్ ఆర్ నో? చేస్తున్నారమ్మా చేయట్లేదా? ఎంత? 1.92 మైనస్ 1.44i. సో ఎంతమందికి వచ్చింది ఆన్సర్? ఇది ఏ ఫామ్ లో ఉంది, రెక్టాంగిల్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్? ఇది పోలార్ ఫామ్ లో ఇచ్చాడు. సో మీరు క్యాలిక్యులేట్ చేసిన రెక్టాంగిల్ ఫామ్ లో క్యాలిక్యులేట్ చేస్తే రెక్టాంగిల్ నుంచి పోలార్ కన్వర్ట్ చేయడం వచ్చా? రెక్టాంగిల్ నుంచి పోలార్ ఫామ్ కన్వర్ట్ చేయడం వచ్చా? ఓకే, సో సిమిలర్లీ ఐబీబీ ఐసీసీ క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఏం చేయొచ్చు సింపుల్ గా, దీనికి 120 దీనికి 120 యాడ్ చేయొచ్చు. సో అందుకని -36 ప్లస్ 120 ఎంత, -120 ఎంత, -156. అలాగే ప్లస్ 120 యాడ్ చేయొచ్చు. సో ప్లస్ 120 అంటే ప్లస్ 120 మైనస్ 36 అంటే ఎంత, 83. సో ఐఏఏ ఐబీబీ ఐసీసీ వచ్చినాయి. నెక్స్ట్ 3 ఫేజ్ వోల్టేజ్ ఆఫ్ ది లోడ్. సో 3 ఫేజ్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయండి. సో 3 ఫేజ్ వోల్టేజ్ అంటే ఏం చెప్పొచ్చు సింపుల్ గా, VAN is equal to మనకి ఇక్కడ ఫ్లో అవుతున్న లైన్ కరెంట్ ఇంటూ ZA అని చెప్పచ్చు. సో ZA వచ్చేటప్పటికి ఎంత ఇచ్చారు మనకి, ఇందులో ZA ఎంత ఇచ్చారు, 39 ప్లస్ J28 ఇచ్చారు. సో 39 ప్లస్ J, సో మీరు ఇది సింప్లై చేస్తే 115.22 at an angle -1.19 వస్తుంది. సో మీరు ఎలాగో చేయట్లేదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను డైరెక్ట్ గా ఆన్సర్స్. నెక్స్ట్ VBN కి ఏంటి ఫేజ్ షిఫ్ట్ 120, అలాగే VAN కి VCN కి ఎంత ఫేజ్ షిఫ్ట్ ప్లస్ 120. సో ఈ మూడు మీరు ఓన్లీ డిగ్రీస్ యాడ్ చేశారు అంటే ఈ వాల్యూస్ వస్తాయి. సో నెక్స్ట్ ద 3 లైన్ వోల్టేజ్ ఆఫ్ ది లోడ్ ఆర్. సో ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, లైన్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో లైన్ వోల్టేజ్ అంటే మనకి ఫార్ములా ఏమవుతుంది, మనకి ఈ డయాగ్రామ్ ని చూసుకున్నాం అంటే లైన్ వోల్టేజ్ ఫార్ములా ఏమవుతుంది,
మనకి ఇప్పుడు ఏమన్నాయి, ఫేజ్ వోల్టేజ్ ఫామ్ లో ఉన్నాయి. లైన్ వోల్టేజ్ వచ్చేటప్పుడు ఏంటి, సింపుల్ గా మీరు ఏం చెప్పొచ్చు, విఏబి కావాలనుకోండి, విఏఎన్ మైనస్ విబి అని చెప్పచ్చా. సో మనం అదే క్యాల్కులేట్ చేస్తే లాస్ట్ టైం మనకి మన డెరివేషన్ చేసినప్పుడు, సో డెరివేషన్ చేసినప్పుడు చూడండి ఏమొచ్చింది మనకి, √3 విఏఎన్ అట్ యాంగిల్ -30. సో అంటే మనకి విఏబి కావాలంటే మనం ఏం చేయొచ్చు, సింపుల్ గా √3 విఏఎన్ అంటే వచ్చిన విఏఎన్ వాల్యూకి √3 మల్టిప్లై చేసి అట్ అన్ యాంగిల్, అక్కడ 0 అంటే మీరు ఏం చేస్తారు, -30 చేయాలి. సో మీకు వచ్చిన వాల్యూస్ బట్టి, సో విఏఎన్ ఎంత వచ్చింది, 115.22 అట్ అన్ యాంగిల్ -1.19 వచ్చింది. సో దీనికి మీరు ఏం చేయాలి, √3 మల్టిప్లై చేసి దీనికి ఏం చేయాలి, -30 యాడ్ చేయాలి. సో -30 యాడ్ చేస్తే ఎంత వచ్చింది, +28.81 199.58 వచ్చింది. సిమిలర్లీ విబిసికి విసిఏకి -120 +120 యాడ్ చేసారు అనుకోండి, సో మీకు ఈ వాల్యూస్ వస్తాయి. ఓకే, సిమిలర్లీ ద 3-phase వోల్టేజ్ ఆఫ్ ది సోర్స్ ఆర్. సో 3-phase వోల్టేజ్ ఆఫ్ ది సోర్స్ అడిగాడు. సోర్స్ అంటే మనకి ఫార్ములా ఏమొస్తుంది, మనకి విఏ డాష్ అని ఇచ్చాడు, ఎంత 128 యాంగిల్ 0 ఇచ్చాడు. అలాగే మీరు విఏఎన్ క్యాల్కులేట్ చేశారు. సో ఇప్పుడు విఏ డాష్ అని ఉంది, విఏఎన్ ఉంది. విఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, విఏ డాష్ ఎన్ మైనస్ ఇక్కడ ఇంకా ఫ్లో అవుతుందా, ఇక్కడ ఈ వోల్టేజ్ వేయాలి, అంటే విఏఏ వేయాలి, అంటే ఇక్కడ ఫ్లో అవుతున్న ఐఏఏ కరెంట్ ఇంటూ ఇంపిడెన్స్. సో మీరు అదే ఫార్ములా వేసుకుంటే, సో మీకు అదే ఫార్ములా వేసుకుంటే విఏఎన్ విబిఎన్ విసిఎన్ వస్తుంది. ద 3 లైన్ వోల్టేజ్ ఆఫ్ ది సోర్స్ ఆర్ అని చెప్పి విఏబి విబిసి విసిఏ కూడా అదే ఫార్ములాస్ వేసుకుని మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ లోడ్ ఇన్ డెల్టా సర్క్యూట్, డెల్టా కాన్ఫిగరేషన్. లోడ్ ఇన్ డెల్టా కాన్ఫిగరేషన్ అంటే మనకి డెల్టా ఇచ్చాడు, మనం స్టార్ లో కన్వర్ట్ చేస్తాం. సో స్టార్ లో కన్వర్ట్ చేసేటప్పటికి ఇక్కడ మనకి 2 పారామీటర్స్ వస్తాయి, ఏదర్ ఇట్ ఈ స్టార్ కనెక్షన్ ఆర్ డెల్టా కనెక్షన్. సో ఈ స్టార్ నెట్వర్క్, ఈ డెల్టా నెట్వర్క్, 2 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఈ స్టార్ నెట్వర్క్ ని నేను రీడిజైన్ చేస్తాను, అంటే ఎలా డ్రా చేస్తున్నాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ నెట్వర్క్ ని డ్రా చేస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ సర్క్యూట్ ఒకటే, ఇక్కడ వచ్చేటప్పటికి డెల్టాలో ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి స్టార్ లో ఉంది. సో సారీ, ఇక్కడ స్టార్ లో ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి టీ నెట్వర్క్లు తీసుకున్నాను. సిమిలర్లీ ఇక్కడ డెల్టా నెట్వర్క్ తీసుకున్నాను, ఇక్కడ వచ్చేటప్పటికి పై నెట్వర్క్ తీసుకున్నాను. సో ఇవన్నీ ఎందుకు అంటే మనకి ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి డెల్టాలో మనకి వాల్యూస్ ఇచ్చాడు, దానికి స్టార్ లో కావాలనుకోండి, ఆ కన్వర్షన్ చూద్దాం. అంటే మనకి డెల్టాలో వాల్యూస్ ఉన్నాయి, స్టార్ లో కావాలి వాల్యూస్, అది ఎలా కన్వర్షన్ అయినా చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చారు అనుకోండి, మీకు ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక క్లాస్ లో చెప్పాను, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఎలా చేస్తారు, సాల్వ్ చేస్తారు చేయండి అని చెప్పాను. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది పైన డెల్టా నెట్వర్క్ ఉంది కదా, ఈ డెల్టా నెట్వర్క్ ని సింపుల్ గా నేను స్టార్ లో కన్వర్ట్ చేసుకుంటా. సో స్టార్ లో కన్వర్ట్ చేసుకుంటే ఇది ఈజీ అయిపోతుంది అనమాట. సో అందుకనే మనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు, ఎక్కడైనా డెల్టా నెట్వర్క్ అని స్టార్ నెట్వర్క్ అని కన్వర్ట్నప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ ఫార్ములాస్ అప్లై చేసాం అనుకోండి, స్టార్ టు డెల్టా కానీ డెల్టా టు స్టార్ కన్వర్షన్ కానీ చేసాం అనుకోండి, మనకి ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ చూసేది డెల్టా నుంచి స్టార్ కన్వర్షన్ ఏంటి, డెల్టా నుంచి స్టార్ కన్వర్షన్. సో మనకి డెల్టా ఇచ్చాడు, స్టార్ లో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇదేంటిది స్టార్ సర్క్యూట్ మనం ఎలా డ్రా చేసుకోవచ్చు చెప్పాను. స్టార్ సర్క్యూట్ ని ఒక టీ నెట్వర్క్ ని డ్రా చేసుకున్నాను, సేమ్ నెట్వర్క్ ఒక టీ నెట్వర్క్ ని డ్రా చేసుకున్నాను. అలాగే ఒక డెల్టాని ఎలా డ్రా చేసుకోవచ్చు, పైకి డ్రా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సింగిల్ నోడ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి, ఈ నోడ్ అయినా ఒకటే, రెండు షార్ట్ చేసాం కాబట్టి ఈ నోడ్ అయినా ఒకటే. సో సింపుల్ గా మనం సర్క్యూట్ ని సింప్లై చేసుకోవడానికి ఏం చేసామంటే, ఎలా ఉన్నదాన్ని ఇలా స్ట్రైట్ గా డివైడ్ చేసాం అన్నమాట. సో ఇలా స్ట్రైట్ గా డివైడ్ చేస్తే ఈ డెల్టాని పై కింద రిప్రజెంట్ చేసాం, వేరే ఈ స్టార్ ని టీ కింద రిప్రజెంట్ చేసాం. సో ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఈ సర్క్యూట్ చూడండి, ఈజ్ ఇట్ విజిబుల్? బాగుందా క్లాసు? ఇలాగే చెప్పమంటారా? బాగుందా క్లాసు? రెస్పాన్స్ ఏం లేదంటే బాగుంది, ఇంకా ఫాస్ట్ చెప్పేసి అయితే ఓకే. చూడండి, టీ నెట్వర్క్ ఇది, పై నెట్వర్క్ ఇది. సో ఈ టీ నెట్వర్క్ కి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 2 కి సప్లై ఇచ్చారు అనుకోండి, వోల్టేజ్ సోర్స్ పెట్టారు. ఇక్కడ మీకు కనబడుతుంది కాబట్టి 1, 2 కి ఒక వోల్టేజ్ సోర్స్ అప్లై చేశాను, 3 and 4 ని నేను ఓపెన్ గా ఉంచేసాను. సో ఎప్పుడైతే 3 and 4 ఓపెన్ గా ఉంచామో ఏమవుతుంది, మనకి కరెంట్ ఎప్పుడు ఫ్లో అవుతుంది, ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ లేదా క్లోజ్డ్ పాత్ ఉందో అప్పుడు మాత్రమే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో మీ ఈ సర్క్యూట్ చూసారు అనుకోండి, 3 and 4 ఓపెన్, 1 and 2 ఒక వోల్టేజ్ సోర్స్ తో క్లోజ్ అయింది. అంటే మన కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, ఈ 1 నుంచి
ఈ R1 రెసిస్టర్కి వచ్చి ఈ పాయింట్కి వస్తుంది, ఈ పాయింట్ నుంచి ఇలా ఫ్లో అవుతుంది. ఎందుకు ఫ్లో అవుతుంది అంటే ఇది ఓపెన్ లో ఉంది కాబట్టి R2కి ఫ్లో అవుతుంది. అంటే ఏమవుతుంది, ఇలా 1 నుంచి R1కి వచ్చి నెక్స్ట్ ఈ నోడ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇట్ సైడ్ రైట్ సైడ్ ఫ్లో అవుతుంది, ఓన్లీ ఏమవుతుంది ఇలా కిందకి ఫ్లో అవుతుంది. అంటే R3 ఫ్లో అయ్యి మళ్ళీ అగైన్ ఈ పాయింట్కి వస్తుంది. అలాగే ఇదంతా ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఏమవుతుంది, ఈ R3 ఈ పాయింట్ నుంచి ఎక్కడికి వస్తుంది, 2 వస్తుంది. అంటే ఓన్లీ మీరు ఏం తీసుకోవాలి, ఈ సర్క్యూట్ మాత్రం తీసుకోవాలి. సో ఈ సర్క్యూట్ మాత్రం తీసుకున్నారంటే దాని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, R12 ఈక్వలెంట్ ఏమవుతుంది, R1 ప్లస్ R3. ఎందుకు R2 తీసుకోవట్లేదంటే ఇది ఓపెన్ సర్క్యూట్ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఓన్లీ నేను ఏం తీసుకున్నాను, R1 ప్లస్ R3. వేరేస్ మన డెల్టాలో చూసేటప్పటికి సిమిలర్లీ సేమ్ ఇక్కడ మనం ఏదైతే అప్లై చేస్తాం ఇక్కడ కూడా నేను అదే అప్లై చేస్తున్నాను. 1, 2కి నేను ఒక వోల్టేజ్ సోర్స్ అప్లై చేస్తున్నాను, 3 and 4కి ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఎప్పుడైతే 3 and 4 ఓపెన్ అయిందంటే ఏమవుతుంది, RC అండ్ RA రెండు ఎలా అవుతాయి, సిరీస్ లో ఉంటాయి. వేరేస్ ఈ వచ్చిన దానికి ఏమవుతుంది, RB అనేది ప్యారలల్ ఉంటుంది. అందుకని ఇక్కడ నేను ఏం తీసుకున్నాను కండిషన్, RA ప్లస్ RC ఇన్ ప్యారలల్ టు RB. ఓకే, అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఓకే ఓకే దండి. సో అర్థమైంది కదా, R12 ఇన్ స్టార్, R12 ఇన్ డెల్టా. సో R12 స్టార్ అంటే ఏం చేశాను, ఇది ఓపెన్ చేశాను కాబట్టి సింపుల్ గా నేను వేసుకున్నాను R1 ప్లస్ R3 వేసుకున్నాను. వేరే ఇక్కడ 3 and 4 ఓపెన్ కాబట్టి ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ అంతా ఈ పార్ట్ లోకి వచ్చింది కాబట్టి ఏమవుతుంది, ఈ రెండు సిరీస్ అవుతుంది. వచ్చిన దానికి ఈ రెండు సిరీస్ దానికి ఇది ఏమవుతుంది, ప్యారలల్ లోకి వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ కండిషన్ వచ్చింది, RB ఇన్ ప్యారలల్ విత్ RA ప్లస్ RC. సో ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నామమ్మా, మనకి డెల్టా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, డెల్టా వాల్యూస్ ఉన్నాయి, స్టార్ వాల్యూస్ కావాలి. ఏమి ఇచ్చాడు మనకి, R1 ఈజ్ ఈక్వల్ టు ఒక సమ్ ఫార్ములా వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ ఏంటి అన్నౌన్స్ ఏంటి, R1, R2, R3 ఆర్ అన్నౌన్స్, వేరేస్ RA, RB, RC ఆర్ మనకు తెలిసిన వాల్యూస్. అంటే ఇక్కడ ఏంటి, మనకి డెల్టా ఇచ్చాడు, స్టార్ లో కన్వర్ట్ చేస్తున్నాం. సో ఏం చేస్తానంటే దీన్ని సింప్లిఫై చేసుకుంటున్నాను నేను. ఎలా చేస్తున్నాను, సిమిలర్లీ R12 మనకి వచ్చింది, ఏమొచ్చింది, మనం ఏం చేస్తున్నాం, డెల్టా నుంచి స్టార్ కన్వర్ట్ చేసుకుంటున్నాం. అంటే ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన వాల్యూస్ దట్ ఇది ఈక్వల్ ఇన్ డెల్టా, అంటే స్టార్ లో ఉన్న వాల్యూస్ ని డెల్టా వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఏంటి, R1 ప్లస్ R3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, RB ప్యారలల్ టు RA ప్లస్ RC. ఏంటి, RB ప్యారలల్ టు RA ప్లస్ RC. సో ఇది మీరు సింప్లిఫై చేశారు అనుకోండి, ఏమవుతుంది, R12 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, R1 ప్లస్ RT దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, R1 ప్లస్ RT దట్ ఈజ్ ఈక్వల్ టు RB ఇంటూ RA ప్లస్ RC డివైడెడ్ బై RA ప్లస్ RB ప్లస్ RC. ఇక్కడ ఏం చేయలేదమ్మా, RB ప్యారలల్ టు RA ప్లస్ RC అంటే ఏంటి, ఏమవుతుంది, RB ఇంటూ RA ప్లస్ RC డివైడెడ్ బై RB ప్లస్ RA ప్లస్ RC. సో దీన్ని నేను ప్యారలల్ ఉన్న దాన్ని నేను సింప్లిఫై చేసి ఇక్కడ వేసుకున్నాను అనమాట. సో సిమిలర్లీ R13 అంటే ఏం రాసుకోవచ్చు మనం, సిమిలర్లీ R13. సో సిమిలర్లీ R13 అంటే ఏం రాయొచ్చు, ఇక్కడ R12 అంటే ఏం రాశాను, 1, 3 రాశాను కాంబినేషన్. ఇక్కడ R13 అంటే ఏం రాయాలి, 1 and 2 కాంబినేషన్ రాయాలి. సో ఈ కాంబినేషన్స్ అర్థమవుతుందా, లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారు, ఇందాక మనం ఎలా అయితే అప్లై చేస్తామో సేమ్ అలాగే అప్లై చేయండి. ఇక్కడ ఏం చేస్తున్నాను, 1కి 3కి ఒక వోల్టేజ్ సోర్స్ పెడుతున్నాను, 1కి 3కి వోల్టేజ్ సోర్స్ పెడుతున్నాను, 2 and 4 ఓపెన్ లో పెడుతున్నాను. అంటే ఏంటి, 2 and 4 ఓపెన్ అంటే ఏంటి, ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అవ్వదు, ఓన్లీ అందులో ఫ్లో అవుతుంది, ఈ 1కి 3కి మాత్రమే ఫ్లో అవుతుంది. అంటే ఏమవుతుంది, R1 ప్లస్ R2 వస్తుంది. సో R1 ప్లస్ R2 దట్ ఈస్ ఈక్వల్ టు, సిమిలర్లీ డెల్టాలు చూసారు అనుకోండి, ఇదేంటి 1కి 3కి పెట్టాను, 2 and 4 ఓపెన్, అంటే ఏమవుతుంది, RC ఇంటూ RA ప్లస్ RB డివైడ్ బై RA ప్లస్ RB ప్లస్ RC. సిమిలర్లీ R34 తీసుకున్నారు అనుకోండి, సో ఈ కండిషన్స్ వస్తాయి. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 4 ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, R1 మైనస్ R2 సమ్ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు యాడింగ్ ఈక్వేషన్స్ 3 and 5 ఈక్వేషన్స్ యాడ్ చేస్తే, అంటే 3 and 5 ఈక్వేషన్స్ యాడ్ చేశారు అనుకోండి, మనకి ఈ కండిషన్ వస్తుంది. సో ఈ కండిషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనం ఎలా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డెల్టా వాల్యూస్ ఇచ్చారు, ఏంటి RA, RB, RC వాల్యూస్ ఇచ్చారు. మనకి ఏం కావాలి, R1, R2, R3 కావాలి, అంటే స్టార్ వాల్యూస్ R1, R2, R3 కావాలి. సో సింపుల్ గా నేను చెప్తున్నాను చూడండి అమ్మా, ఈ ఫార్ములా గుర్తున్నా లేకపోయినా మీరు ఈ డయాగ్రామ్ చూసి మీరు వాల్యూస్ వేసేయాలి. సర్క్యూట్ అందరికి కనబడుతుందా, ఎస్ ఆర్ నో?
సర్క్యూట్ కనబడుతుంది కదా? ఓకే. ఓకే, చూడండి అమ్మా, మనకి ఏం ఇచ్చాడు ఇక్కడ? ఆర్బి, ఆర్సి, ఆర్ఏ వాల్యూస్ తెలుసు. ఏం తెలుసు? ఆర్ఏ, ఆర్బి, ఆర్సి వాల్యూస్ తెలుసు. మనకి ఏం కావాలి? R1, R2, R3 కావాలి. సో ఇప్పుడు మీకు R1 కావాలనుకోండి, ఏం చేస్తారంటే ఈ R1 కి ఏమేమి ఉన్నాయి? మీరు ఎలా డెటన్కి వెళ్ళారు అనుకోండి, డెటన్ అంటే ఏంటి? ఈ పాయింట్కి వెళ్ళారు అంటే ఈ నోడ్కి వచ్చారు. ఈ నోడ్కి వచ్చారు అంటే ఏమేమి కనెక్షన్స్ లో ఉన్నాయి? ఆర్బి కనెక్షన్, ఆర్సి కనెక్షన్ ఉంది. అంటే సింపుల్ గా ఏం చేస్తారంటే ఆర్బి ఇంటూ ఆర్సి డివైడెడ్ బై ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఆర్సి. ఓకే, సిమిలర్లీ R2 చెప్పండి. R2 కనెక్షన్ ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది, ఈ పాయింట్కి వచ్చింది. ఈ పాయింట్ కి కనెక్షన్స్ ఏమున్నాయి? ఆర్సి ఉంది. అంటే ఆర్ఏ ఆర్సి డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఆర్సి. సిమిలర్లీ R3 చెప్పండి. R3 కనెక్షన్ ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది, ఈ పాయింట్కి వచ్చింది. సో ఈ పాయింట్ కి ఏమేమి కనెక్షన్స్ ఉన్నాయి? ఆర్బి ఆర్ఏ డివైడెడ్ బై ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఆర్సి. అంటే మీరు సింపుల్ గా ఎలా గుర్తించుకుంటారంటే మనకి ఆర్ఏలు, ఆర్బిలు, R1లో, R2లో ఏం గుర్తుండవు కాబట్టి ఏం చేస్తారంటే సింపుల్ గా ఈ రెసిస్టర్ కావాలనుకోండి, ఈ రెసిస్టెన్స్ వాల్యూ కావాలనుకోండి ఏం చేస్తారంటే ఈ రెసిస్టర్ దేనికి కనెక్ట్ అయింది చూడండి. కనెక్ట్ అయ్యి ఉన్న దానికి ఈ 2 బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఈ 2 బ్రాంచెస్ ని మల్టిప్లై చేయండి డివైడెడ్ బై ఈ టోటల్ ఇంపిడెన్స్ ని అగైన్ యాడ్ చేయండి. ఓకే, ఈజ్ ఇట్ ఓకే? సో నేను ఒక వాల్యూస్ ఇస్తున్నాను. సో వాల్యూస్ ఇచ్చిన దాన్ని బట్టి నాకు చెప్పండి, త్వరగా నాకు ఆన్సర్ చెప్పేస్తారు. చెప్తారా చెప్పరా? ఆర్ఏ is equal to 5, RB is equal to 10, RC is equal to 15. Okay, calculate R1, R2, R3. ఓకే, ఈ ఫార్ములా గురించి మర్చిపోండి, ఓన్లీ ఇది ఒక్క డయాగ్రామ్ గుర్తించుకోండి. ఈ డయాగ్రామ్ ఒక్కటి గుర్తించుకుని ఏం చేయమని చెప్తాను మీకు. ఇప్పుడు R1 క్యాలిక్యులేట్ చేయాలి. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? R1 క్యాలిక్యులేట్ చేయాలి. R1 క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి? ఏమేమి బ్రాంచెస్ కనెక్షన్ లో ఉన్నాయి? ఆర్సి, ఆర్బి బ్రాంచెస్ కనెక్షన్ లో ఉన్నాయి. సో ఆర్సి, ఆర్బి బ్రాంచెస్ కనెక్షన్ అంటే ఈజ్ ఇట్ విజిబుల్? మై పిపిటి విజిబుల్ అమ్మా? ఓకే దెన్. సో చెప్పండి. సో R1 దేని కనెక్షన్ ఉన్నాయి? ఆర్సి, ఆర్బి కనెక్షన్ లో ఉన్నాయి. సో ఆర్సి, ఆర్బి అంటే ఏంటి? ఇక్కడ ఏం వేసుకుంటారు వాల్యూస్? 10 into 15 by 10 into 15 divided by ఏమేమి చెప్పాను? టోటల్ ఇంపిడెన్స్ ఎంత? 5 plus 10 plus 15 ఎంత వచ్చిన వాల్యూ? 150 divided by 25, 30. 150 divided by 30 ఎంత? 5. ఓకే, సిమిలర్లీ R2 అంటే ఏం చేయాలని చెప్పాను? ఈ R2 కనెక్షన్స్ ఏమున్నాయి? ఆర్సి, ఆర్ఏ కనెక్షన్స్ ఉన్నాయి. ఆర్సి వాల్యూ ఎంత? 15, ఆర్ఏ ఎంత? 5 డివైడెడ్ బై అగైన్ ఎంత? 5 plus 10 plus 15 ఎంత? 30. ఎంత వచ్చిన వాల్యూ? 15 5 75 divided by 30 ఎంత? 2.5. సిమిలర్లీ R3 చెప్పండి. R3 దేని కనెక్షన్ ఉన్నాయి? ఆర్ఏకి, ఆర్బి కనెక్షన్ ఉన్నాయి. సో ఆర్ఏ, ఆర్బి అంటే ఆర్ఏ వచ్చేటప్పుడు 5, ఆర్బి వచ్చేటప్పటికి 10. అంటే 10 into 5 అంటే 50 divided by 30 ఎంత? అరౌండ్ 1.20 divided by అరౌండ్ 1.66 వస్తుంది. ఓకే, సో మీకు ఈ ఫార్ములాస్ ఏం గుర్తించుకోకలేదు, సింపుల్ గా నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయ్యారంటే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇస్ ఇట్ ఓకే? సో ప్రాబ్లమ్స్ ఏమైనా ఇచ్చినా చేయగలరా? అంటే డెల్టాలో మీకు వాల్యూస్ ఇస్తాను, ఆ స్టార్ లో వాల్యూస్ కావాలంటే ఏం చేయాలి? సింపుల్ గా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లం ఉంది.
ఇదే ప్రాబ్లం ఉంది. టోటల్ అన్ని రెసిస్టర్లు నేను 1 ఓం ఇచ్చాను, అన్ని రెసిస్టర్లు నేను 1 ఓం ఇచ్చా. అంటే R1 = R2 = R3, R4, R5, R6 = 1 ఓం. అంటే ఏమవుతుంది? ఫస్ట్ ఏం చేయాలి? ఈ డెల్టా ఉంది కదా, ఈ డెల్టాని ఏం చేయాలి? మనం స్టార్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సో స్టార్ లో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది? మనకి ఎంత వస్తాయి వాల్యూస్? ఈ డెల్టాని స్టార్ లో కన్వర్ట్ చేసుకుంటే వాల్యూస్ ఏమవుతాయి? చేయండి అమ్మా. సో అంటే ఏంటి? నేను స్టార్ ఎలా తీసుకున్నాను? స్టార్ డయాగ్రామ్ ఉంది కదా, ఈ స్టార్ ని ఓకే. సో స్టార్ డయాగ్రామ్ అలా వస్తుంది. సో ఇప్పుడు నాకు కావాల్సిన ఏంటంటే ఈ మిడిల్ ఈ 3 వాల్యూస్ కావాలి. సో అంటే ఏమవుతాయి? ఒక్కొక్క వాల్యూ ఏమవుతుంది? ఆల్ ఆర్ 1 ఓమ్స్ కాబట్టి ఏమవుతుంది? 1/3 ఎంత? 1/3 1/3 1/3. ఎందుకు? ఇది 1 ఇది 1 అంటే 1 × 1 డివైడెడ్ బై 1 + 1 + 1. అలాగే ఇది 1 ఇది 1 అంటే 1 × 1 డివైడెడ్ బై 1 + 1 + 1 అంటే 1/3 1/3 1/3. అంటే ఏమవుతుంది? ఈ వాల్యూ 1/3, ఈ వాల్యూ 1/3, అలాగే ఈ వాల్యూ 1/3. అగైన్ ఏం చేస్తారు? ఈ 3 ఎలా ఉన్నాయి? స్టార్ లో ఉన్నాయి, సారీ డెల్టాలో ఉన్నాయి. సో అగైన్ మీరు స్టార్ కన్వర్ట్ చేయొచ్చా? అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? అగైన్ ఈ 3 ఎలా ఉన్నాయి? స్టార్ లో ఉన్నాయా? ఈ 3 స్టార్ లో ఉండవు. స్టార్ లో ఉండవా? ఎలా ఉంటాయి మరి? సార్ V వెర్టికల్ గా వచ్చింది కదా సార్ అక్కడ ఉంటాయి. ఏదమ్మా? అక్కడ రెండు కలిసి స్టార్ లో లేవు, ఎలా ఉన్నాయి? కరెక్ట్ గానే చెప్తున్నారు. స్టార్ లో లేవు, డెల్టాలో లేవు, ఎలా ఉన్నాయి? సిరీస్ లో ఉన్నాయి, ప్యారలల్ లో ఉన్నాయా? సిరీస్ లో ఉన్నాయి, ప్యారలల్ లో ఉన్నాయా? కరెక్ట్ గానే చెప్తున్నారు, చెప్పండి. చెప్పండి అమ్మా. సో చూడండి, మనకి ఎలా వచ్చింది? ఈ పాయింట్కి వచ్చింది. ఈ పాయింట్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఈ పాయింట్కి వెళ్ళి అగైన్ ఈ పాయింట్కి వచ్చింది. అంటే ఇక్కడ వచ్చిన 1/3 ఈ 1 ఓం ఎలా ఉంటాయి? 2 సిరీస్ లో ఉంటాయి. అలాగే ఇక్కడ వచ్చిన 1/3 ఈ 1 ఓం ఎలా ఉంటాయి? ఈ 2 సిరీస్ లో ఉంటాయి. ఈ 2 వచ్చినవి ఎలా ఉంటాయి? 2 ప్యారలల్ లో ఉంటాయి. అంటే 1 + 1/3 ఎంత అవుతుంది వాల్యూ? 1 + 0.33 అంటే 1.3 1.3 2 ప్యారలల్ లో ఉన్నాయి. సో 1.3 1.3 2 ప్యారలల్ లో ఉన్నాయి. ఆ 2 సాల్వ్ చేసి ఏం చేస్తారు? అగైన్ ఇది 1, ఇది కూడా 1.3 అంటే ఇది 1.3 ఇది 1.3 ఇది 1.3. ఆ 3 మీరు సాల్వ్ చేశారంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఒకసారి పెన్ పేపర్ మీద ఒకసారి సాల్వ్ చేసి చూడండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ప్రాబ్లమ్స్ చేద్దాం వాటి మీద. సో మీకు ఒక ఐడియా ఇవ్వడానికి నేను చెప్పాను. ఓకే, నెక్స్ట్ అలాగే డెల్టా నుంచి స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకవేళ ఇంపిడెన్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది? మనకు ఓన్లీ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే ఇంపిడెన్స్ తీసుకున్నా. ఇంపిడెన్స్ తీసుకున్నా సేమ్ అదే ప్రొసీజర్. Z1 = ఏమవుతుంది? ఇక్కడ ఉన్న ఇంపిడెన్స్ ఉంటే ఇక్కడ ఉన్న ఇంపిడెన్స్ అంటే ZB ZC డివైడెడ్ బై ZA + ZB + ZC. సిమిలర్లీ Z2 = ఏమవుతుంది? ZC ZA అంటే ఈ బ్రాంచ్ దేనికైతే మనకి కనెక్ట్ అయిందో ఆ బ్రాంచ్ ఇంపిడెన్స్ వేసుకోవాలి. అంటే ZC ZA డివైడెడ్ బై ZA + ZB + ZC టోటల్ ఇంపిడెన్స్. అలాగే Z3 = వేసుకుంటారు. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు స్టార్ ఇచ్చాడు, డెల్టాలోకి మార్చాలి. అంటే మన స్టార్ వాల్యూస్ ఉన్నాయి, ఏమున్నాయి? R1 R2 R3 వాల్యూస్ ఉన్నాయి.
మనకు కావాల్సింది ఏంటంటే ఆర్ఏ ఆర్బి ఆర్సి వాల్యూస్ కావాలి. సో ఇదైతే ఎలా చేస్తారు? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫ్రమ్ ఈక్వేషన్ 6 to 8 ఇక్కడ లాస్ట్ టైం మనం సాల్వ్ చేసాం కదా, 6 నుంచి 8 ఈ 3 ఈక్వేషన్లు తీసుకుంటున్నాం. ఏమొచ్చినాయి మనకి? ఈ 3 ఈక్వేషన్లు ఏంటి? R1 R2 R3 ఈక్వేషన్ ఉన్నాయి. సో ఆ 3 ఈక్వేషన్స్ తీసుకుని నేను ఏం చేస్తున్నానంటే R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 అంటే ఏంటి? మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేస్తే మనకు ఒక కండిషన్ వచ్చింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏంటి? RA RB RC డివైడెడ్ బై RA ప్లస్ RB ప్లస్ RC. సో ఇప్పుడు ఈక్వేషన్ 9 డివైడెడ్ బై ఈచ్ ఆఫ్ ది ఈక్వేషన్ 6 to 8 అంటే ఈ ఈక్వేషన్ డివైడెడ్ బై ఫస్ట్ 6 ఈక్వేషన్ అంటే ఏంటి మనకి? R1. సో డివైడెడ్ బై R1 చేశారు అనుకోండి అంటే ఏమొస్తుంది? R1 క్యాన్సిల్ ఇక్కడ ఏం మిగులుతుంది? R2 ప్లస్ R2 R3 డివైడ్ బై R1 ప్లస్ R3 డివైడ్ బై R3 R1 డివైడ్ బై R1. సో R1 క్యాన్సిల్ అయిపోతే మనకి మీరు అది సాల్వ్ చేశారు అనుకోండి మనకి ఈ ఈక్వేషన్ మిగులుతుంది ఏంటి? RA ఈజ్ ఈక్వల్ టు R1 R2 ప్లస్ R2 R3 డివైడ్ ప్లస్ R3 R1 డివైడ్ బై R1. సో ఇదైతే మీరు ఎలా చేస్తారు? సో ఇది కూడా చిన్నది ఉంది చెప్తాను. సో చూడండి ఒకసారి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు R1 R2 R3 ఇచ్చాడు. డయాగ్రామ్ విజిబుల్? ఈ డయాగ్రామ్ విజిబుల్ అమ్మా? మీకు RA కావాలి. RA అంటే ఎక్కడ ఉంది? RA ఇక్కడ ఉంది. సో ఈ బ్రాంచ్ డెల్టాలో ఉన్న బ్రాంచ్ ఒక ఇంపిడెన్స్ కావాలి. సో అంటే ఏం చేస్తారంటే ఫస్ట్ 2 కాంబినేషన్స్ వేసుకోండి. అంటే ఏంటి? R1 R2 R2 R3 R3 R1 అన్నిటికీ కామన్. సో డివైడెడ్ బై ఏం వేసుకుంటారంటే ఈ బ్రాంచ్ ఉంది కదా, ఈ బ్రాంచ్ కి ఆపోజిట్ లో ఏ ఉంది అంటే ఆపోజిట్ లో ఏముంది? R1 ఉంది. సో అందుకనే డివైడ్ బై R1 వచ్చింది. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ R2 ఉంది. R2 కావాలి. ఈ R2కి అంటే RB ఉంది. RBకి ఏం కావాలి? RBకి ఆపోజిట్ లో ఏముంది? R2 ఉంది. సో అందుకనే RBకి ఆపోజిట్ లో R2 వస్తుంది. సిమిలర్లీ RCకి ఆపోజిట్ లో ఏముంది? R3 ఉంది. సో R3 ఆపోజిట్ లో R3. పైన అంతా కామన్. పైన ఏంటి? బిట్వీన్ 2 కాంబినేషన్స్ వేసుకుంటారు అంతే. సో ఒక ప్రాబ్లం చేద్దాం, మీకు సింపుల్ గా అర్థమవుతుంది. సో obtain the equivalent resistance RAB for the given circuit and find current I. సో మనకి సర్క్యూట్ ఇలా ఇచ్చాడు. సో ఈ సర్క్యూట్ ని సాల్వ్ చేయాలి. సో మీరు జనరల్ గా చేస్తే ఇది ఏం చేయాలంటే ఒక నోడ్ అనాలిసిస్ తీసుకున్నా మీకు కష్టం అయిపోద్ది, లూప్ వేసుకున్నా కష్టం అవుతుంది. సో ఎలాంటప్పుడు ఏం చేస్తాం అంటే ఎక్కడైనా సర్క్యూట్ లో స్టార్ కానీ డెల్టా కానీ కనెక్షన్స్ ఉన్నాయని చూస్తాం. సో చూసి దాని నుంచి ఏం చేస్తాం అంటే ఏదో స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చూడండి 5 ohms 10 ohms 20 ohms ఈ మూడు ఎలా ఉన్నాయి? స్టార్ లో ఉన్నాయి. ఈ స్టార్ లో ఉన్నదాన్ని నేను ఏం చేస్తాను? డెల్టాలో కన్వర్ట్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఈ స్టార్ లో ఉన్నదాన్ని డెల్టాలో కన్వర్ట్ చేసుకుంటాను. ఏంటి ఇక్కడ కన్వర్షన్ ఏం వేయాలి? మనం స్టార్ టు డెల్టా వేయాలి. ఏం వేయాలమ్మా? స్టార్ టు డెల్టా వేయాలి. సో స్టార్ టు డెల్టా అంటే ఏం వేయాలని చెప్పాను? ఇది స్టార్ ఇచ్చేది మనకి డెల్టాలో కావాలి. సో ఫస్ట్ ఏం చేయాలి? బిట్వీన్ 2 కాంబినేషన్స్ వేసుకోవాలి. అంటే R1 R2 R2 R3 R3 R1 డివైడెడ్ బై ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి ఏం చేయాలి? దీని ఆపోజిట్ లో ఉన్న రెసిస్టెన్స్ వాల్యూ వేసుకుంటాం. సో చూడండి ఇప్పుడు మనం ఏంటి? ఈ నోడ్ అంటే ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే ఏం చేయాలి? ఆపోజిట్ లో ఉన్నదాన్ని మనం వేసుకోవాలి. సో అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ R1 R2 ఎంత? R1 R2 R1 10 R2 20 R3 5 అంటే ఎంత అవుతుంది? 10 into 20 ప్లస్ 20 into 5 ప్లస్ 5 into 10 డివైడెడ్ బై మనం ఏం చేయాలని చెప్పాను? RA అంటే ఎక్కడ ఉంది? RA అంటే ఎక్కడ ఉంది? RA ఎక్కడ ఉందమ్మా? ఓకే, డివైడెడ్ బై ఒకసారి 10 వేయండి, ఒకసారి 20 వేయండి, ఒకసారి 5 వేయండి. సో మీకు వాల్యూస్ ఏమొచ్చినాయి? 35 17.5 70. సో మీరు అది సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈక్వేషన్ ఏమవుద్ది? సో ఇందాక ఉన్న డయాగ్రామ్ ని ఈ స్టార్ తీసేసి నేను ఏం చేశాను? డెల్టా వేసుకున్నాను. స్టార్ తీసేసి ఏం చేశాను? ఒక డెల్టా కన్వర్షన్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇదే సర్క్యూట్ చూడండి. ఇదే సర్క్యూట్ చూసారనుకోండి ఈ నోడు ఒకటే అంటే ఏంటి? ఇది కూడా ప్యారలల్ గా ఉన్నాయి. ఓకే, అలాగే ఈ నోడు ఒకటే అంటే ఇది ప్యారలల్ గా ఉంది. అలాగే ఇది ప్యారలల్ గా ఉంది. అంటే 70 ప్యారలల్ టు 30. సో
సో 70 parallel to 30 చేశారు అనుకోండి, ఎంత వచ్చింది? 21 వచ్చింది. అలాగే 15 parallel to 35, 15 parallel to 35 చేశారు అనుకోండి, 10.5 వచ్చింది. అలాగే 12.5, 17.5 parallel. సో 12.5, 17.5 parallel తీసుకుంటే ఎంత వచ్చింది? 7.29. సో అగైన్ ఇది సిరీస్ 7.29 ప్లస్ 10.5 సిరీస్ అగైన్ వచ్చిందని 21 parallel. మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆర్ ఎంత వచ్చింది? 9.632 వచ్చింది. ఓకే, సో ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు కూడా ఏం అర్థం అవుతుంది. మీరు పెన్ను పేపర్ పెట్టి చేస్తూ ఉంటేనే కానీ ఇవన్నీ చేయడం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. Obtain the equivalent resistance at the terminals A and B for the given circuit. సో ఈ సర్క్యూట్ ఇచ్చాడు. ఈ సర్క్యూట్ నుంచి మనం ఏం చేయాలి? ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇదే సర్క్యూట్ ని నేను ఇలా డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకోవడం అంటే ఏంటి? ఇక్కడ ఏం తీసుకున్నాను? 10, 25. ఈ 10, 25 ని ఇదేంటి? టీ సర్క్యూట్. టీ అంటే ఏంటి? స్టార్. స్టార్ నుంచి నేను దేని కన్వర్ట్ చేసుకున్నాను? పై కన్వర్ట్ చేసుకున్నాను. పై అంటే ఏంటి? డెల్టా. అంటే ఇక్కడ ఏం చేస్తాం మనం? స్టార్ నుంచి డెల్టా కన్వర్షన్ చేసుకున్నాం. సో స్టార్ నుంచి డెల్టా అంటే ఏం చేయాలని చెప్పాను? ఈ కాంబినేషన్ చేసుకోవాలి. 10, 20, 10, 5, 25 డివైడెడ్ బై ఒక్కొక్కసారి ఒక్కొక్క రెసిస్టెన్స్. ఒకసారి 5 వేస్తాను, ఒకసారి 10 వేస్తాను, ఒకసారి 20 వేస్తాను. సో డివైడెడ్ బై 5 డివైడెడ్ బై 10 డివైడెడ్ బై 20 అంటే మనకి ఏమొచ్చినాయి? 70, 35, 17.5 వచ్చింది. సో దీన్నే ఇలా తీసుకున్నాను. 70, 17.5, 13.5. అంటే ఇప్పుడు ఈ స్టార్ ఉన్నదాన్ని నేను ఏం చేసుకున్నాను? ఈ సబ్ సర్క్యూట్ ని ఇక్కడ పెట్టాను అనమాట. సో ఈ సబ్ సర్క్యూట్ పెడితే ఏమైంది? 70, 17.5, 35. సో ఇప్పుడు ఇది మీరు సాల్వ్ చేయగలరా? 30, 70 ప్యారలల్, 35, 15 ప్యారలల్. అగైన్ ఇది ప్యారలల్ వచ్చిందానికి ఏమవుతుంది? అగైన్ సిరీస్ వచ్చిందానికి ఏమవుతుంది? 17.5 ప్యారలల్, వచ్చిందానికి 25 ప్యారలల్. సో మొత్తం మీరు సాల్వ్ చేస్తే 36.25 అవుతుంది. నెక్స్ట్ క్యాల్కులేట్ I0 ఆఫ్ ది గివెన్ సర్క్యూట్. సో ఇలా సర్క్యూట్ ఇచ్చాడు. సో మీరు ఏం చేయాలి? క్యాలిక్యులేషన్ I0 క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ వోల్టేజ్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నాను? ఫస్ట్ టీ నుంచి డెల్టా కన్వర్ట్ చేస్తున్నాను. అంటే ఏంటి? స్టార్ నుంచి డెల్టా కన్వర్ట్ చేస్తున్నాను. సో స్టార్ సర్క్యూట్ ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి ఇది స్టార్ సర్క్యూట్ కింద ఉంది. సో ఈ స్టార్ సర్క్యూట్ నేను ఏం చేస్తున్నాను? డెల్టా కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో స్టార్ అంటే ఏంటి? బిట్వీన్ 2 కాంబినేషన్స్. అంటే 20, 40, అలాగే 40, 10, అలాగే 10, 20 డివైడెడ్ బై ఒక్కొక్కసారి ఒక్కొక్క రెసిస్టెన్స్. ఎంత? ఒకసారి 40 వేసుకుంటాం, ఒకసారి 20 వేసుకుంటాం, ఒకసారి 40, ఒకసారి 20, అలాగే ఒకసారి 10. సో 3 మీరు వాల్యూస్ వేసుకున్నారు అంటే మీకు ఎంత వచ్చినాయి? 35, 20, 140 వచ్చింది. సో ఇప్పుడు మీకు సింపుల్ అయిపోయిందా? ఈ 140, 60 ప్యారలల్, అలాగే 70, 70 ప్యారలల్. సో మొత్తం మీరు సాల్వ్ చేశారంటే ఏమవుతుంది? ఆర్ ఈక్వలెంట్ ఏమవుతుంది? 24.0625. I0 ఏమవుతుంది? 0.9774 అవుతుంది. ఓకేనా? ఎలా చెప్పుకుంటే వెళ్ళిపోమంటారా? చెప్పాను కదా, మీ మౌనం అర్థాంకారం అంటారు. అంటే ఏంటి? మీరు ఏం మాట్లాడలేదు అంటే అన్ని సూపర్గా అర్థమవుతున్నాయి, అన్ని బాగా అర్థమవుతున్నాయి, అన్ని బురకెక్కేస్తున్నాయి అని అంటాం. సో ఇలాగే చెప్పుకొని వెళ్ళిపోమంటే నాకు బెటర్, నాకు సిలబస్ త్వరగా అయిపోతుంది. ఎవరు పోసిన బాను అంటే రోల్ నెంబర్ లేవు. ఎవరు బాను అంటే ఎవరమ్మా? బాను తప్పితే మిగతా వాళ్ళందరికీ ప్రాబ్లం లేదు. అయితే బాను నేను ఒక్కరికి నీకు సెపరేట్గా చెప్తానమ్మా. నేను నీకు ఒక్కదానికి నీకు ఇండివిజువల్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా వాళ్ళందరికీ ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే ఓకే, అర్థమవుతుంది కదా? లాస్ట్ టైం మనం 3 days 4 days ప్రాబ్లమ్స్ మీద స్పెండ్ చేస్తాం. దానికంటే ఇదే బెటర్ ఏమో కదా, ఫాస్ట్గా అయిపోతున్నాయి మనకి. ఒక్క రోజులో నేను 1, 2,
త్రీ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. స్టార్ టు డెల్టా కన్వర్సేషన్ అయిపోయింది, డెల్టా టు స్టార్ అయిపోయింది, ఈ ప్రాబ్లం అయిపోయింది. ఇది వరకు చెప్పాలంటే ఇదే క్లాస్ ని 2 days 3 days చెప్పుకోండేమో. ఇదే బెటర్ కదా మీకు కూడా, త్వరగా సిలబస్ అయిపోతుంది, త్వరగా చెప్పలు కొట్టచ్చు. చెప్పలు కొడతారు కదా. సిలబస్ అయిపోయిన తర్వాత చెప్పలు కొడతారమ్మా, అలవాటు ఉందా మీకు లేదా? ఎస్ ఆర్ నో? అలవాట్లేదా?